పౌలు గారు అంటున్నారు, వేరొకరి పునాది మీద నేను ఉండుకున్న నిమిత్తము ఇదిగో ఆత్మల పారము కలిగి ప్రయాసపడి పరిగెత్తుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సువార్త అందని ప్రదేశాలకు ప్రతి సేవకుడు పరిగెత్తాలి. అనేకమైన గ్రామాలు ఉన్నాయి, అనేకమైన పట్టణాలు ఉన్నాయి, అనేకమైన నగరాలు ఉన్నాయి. సేవకుడు పరిగెత్తుతూనే ఉండాలి, ఆసక్తి చూపుతూనే ఉండాలి. ఆత్మల పారము కలిగి, అభిషేకం కలిగి, ఒక గురి కలిగి, ఒక గమ్యం కలిగి, ఒక దైవ సేవకుడిగా చేస్తున్న పరిచయంలో దేవుడే మహా అభివృద్ధి కలిగించినట్లుగా, ఒక సంఘం మీద వేరొక సంఘాన్ని కట్టుకున్నట్లుగా, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులని మనము లాక్కోకున్నట్లుగా మన ప్రయాస దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థపరచుకున్నట్లు నీవు కాచిన కన్నీరు, నీవు కట్టిన సంఘం అది స్థిరపరచబడాలంటే నిరంతరము ఒక శ్రామికుడై ఆ దైవజనుడు ప్రయాసపడుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటించవలనని. అందుకే అనేకమైన సంఘాలు కట్టబడితోనే మరొక సంఘం కట్టబడుతున్నది. అయితే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఎక్కడైతే సంఘము స్థాపించబడదో, ఎక్కడైతే అన్యులుగా చెల్లు ఉంటున్నారో వారి యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. అనేకమైన ఆత్మల భారము కలిగి పరిగెత్తాలి. ఇదే నా గురి, ఇదే నా గమ్యం అని తన జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, పిల్లల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా, ఇదిగో తమ పాస్టర్ గారు కావచ్చు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ క్రీస్తు కొరకు శ్రమ పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శరీరం అంట, మరి ఈ శరీరానికి కలిగిన బాధలన్నీ కూడా సమాధి వద్దకు మాత్రమే వస్తా గానీ ఆ సమాధి దాటి ఇక పైకి రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన ప్రయాస ఆత్మల భారము కలిగి మన ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. ఆ దేవుని పని చేయటకు మనమందరము కూడా ప్రయాసపడాలి. ఆత్మీయత ప్రయాస, ఆత్మలో ప్రయాస. 1 కొరింథీ 15:58 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిజంగా మనము ఎలా ఉండాలంటే, కాగా నా ప్రియ సహోదరులారా, దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడుతున్నారు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా, నా సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. నిజంగా సేవకులు ఎంతో కన్నీరు కార్చి, నిజంగా సంఘం అనేది 1, 2, 3 ఆత్మలు కలిగి ఉంటున్నామే, ఇంకెప్పుడు అభివృద్ధి, ఇంకెప్పుడని మనం ఎదురు చూస్తున్నప్పుడు సందర్భాలలో, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా సహోదరులారా మీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎందుకంటే మీరు కాల్చిన కన్నీరికి ప్రభు చూస్తున్నారు. మీరు ఏడుస్తున్న ఏడుపులు, మీరు కాలుస్తున్న కన్నీరికి ప్రభు నిశ్చయముగా చూచి ఆత్మలను అప్పగిస్తాడు. అందుకే మీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. మనం చేస్తున్న ప్రార్థనే కావచ్చు, మనం చేస్తున్న విజ్ఞాపనలే కావచ్చు, మనం చేస్తున్న ప్రభు కొరకే ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస కూడా ఎప్పటికీ వ్యర్థము కాదు.